హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడ పెద్ద సైజ్ టమోటా పళ్ళ ఉన్న ఫ్రూట్స్ అయితే చూసారు కదా. పోయినసారి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశానండి. కిలో వచ్చేసి 350 అయితే చెప్పారు. సో ఏంటి వెరైటీగా ఉన్నాయో ఎప్పుడు చూడలేదు కదా అన్నట్టుగా ఇంకా తీసుకోలేదు. టేస్ట్ గట్ట ఎలా ఉంటాయో మళ్ళీ వేస్ట్ అన్నట్టుగా. సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూసానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది ఫస్ట్ చూసినప్పుడు చూడండి ఫ్రూట్స్ ఎంత తాజాగా బాగున్నాయో. నెక్స్ట్ టైం జుత్తులోకి అంత తాజాగా లేవు. ఇప్పుడు కిలో వచ్చేసి 450 అయితే చెప్పారండి. అదేంటి పోయినసారి వచ్చినప్పుడు 350 చెప్పారు కదా, ఇప్పుడేంటి 450 చెప్తున్నారు. 2 డేస్కే రేట్లు పెరిగిపోయాయా? అవే ఫ్రూట్స్ కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మాగిపోయాయి కదా అంటే, లేదు 400కి తీసుకో అన్నారు. హాఫ్ కిలో ఏమన్నానండి, హాఫ్ కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనేసి 240 అయితే తీసుకున్నారు. సో మీరు చూసారు కదా, ఇది టమోటా పండండి. సేమ్ టమోటా లాగే ఉంది కదా ఈ ఫ్రూట్ కూడా అని. పేరు అడిగితే ఏదో చెప్పాడండి. ఆ ఫ్రూట్ పేరు వచ్చేసి, సో ఫస్ట్ టైం చూస్తున్నాను. పోయినసారి అయితే ఇంకా బాగున్నాయండి, కానీ చూడడానికి అచ్చం టమోటా పండులాగా ఉంది. ఈ పై ముచ్చుకు తీసేస్తే పెద్ద సైజు టమోటా అంటే నమ్ముతారు. సేమ్ చూడండి పక్కన టమోటా, అలాగే ఈ ఫ్రూట్ చూడడానికి ఒకేలా ఉంది. నేను వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో మా అబ్బాయి జండు బామ్ తీసుకొచ్చి పెడుతున్నాడు. హెల్ప్ చేయమంటే చేయడు, కానీ ఇలా చెడగొట్టడానికి అయితే ఫస్ట్ ఉంటాడండి. సో నాకైతే ఇవి చూడడానికి టమోటాల్లాగా ఉన్నాయి. ఇంత కాస్ట్ ఎట్టు కొన్నానా అనిపించింది. 240కి కరెక్ట్గా 3 అయితే వచ్చాయండి. ఒకటి కొంచెం బాగా మెత్తగా ఉంది. అయ్యో చూసుకోలేదు, పాడైపోయినట్టుంది అనుకున్నాను. ఇది కట్ చేసిందంటే మా అబ్బాయి కట్ చేశాడండి. కొంచెం గట్టిగా ఉన్న ఫ్రూట్ అయితే కట్ చేశాడు. ఇది తింటుంటే మరీ అంత స్వీట్గాని లేదు, అలా అని చప్పగాని కూడా లేదండి. అచ్చం పపాయ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. దీన్ని కట్ చేసినప్పుడు కూడా చూడ్డానికి సపోటా పండు ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కదా. టేస్ట్ అయితే బాగుందండి, పర్లేదు, కొనుక్కోవచ్చు అనిపించింది. నాకు ఇలా డిఫరెంట్గా ఏవైనా ఫ్రూట్స్ చూస్తే వాటిని కంపల్సరీ టేస్ట్ చేయాలనిపిస్తుందండి. ఏదైనా సరే ప్రతి సీజనల్ ఫ్రూట్ ఏ విధంగా అయితే తింటామో, ఇలా మనకు తెలియని ఫ్రూట్స్ కూడా తినాలనిపిస్తుంది. సో నేను ఫస్ట్ టైం వీటిని చూసానండి. ఫస్ట్ టైం కొనుక్కోలేకపోయాను. మళ్ళీ 2 డేస్కి వెళ్ళి ఎలాగైనా కొనుక్కున్నాను. మా అబ్బాయికి అయితే అంతగా నచ్చలేదంట. నువ్వు ఎలా తింటున్నావే అన్నాడు. నిజంగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఫ్రూట్ షాప్లో ఎక్కడైనా చూసినట్లయితే కంపల్సరీ ఒక్క పండైనా కొనుక్కు టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. సో చాలా బాగున్నాయండి, లేకుంటే చెప్పను కదా. సో ఇది బుధవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. నెక్స్ట్ డే మార్గశిర లక్షవారం కాబట్టి హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి తడి పెట్టేశాను. అలాగే పూజా సామాగ్రి కూడా నీట్గా క్లీన్ చేసేసి క్లాత్తో తుడిచిపెట్టేసానండి. క్లాత్తో తుడకుండా అలాగే పెట్టేసినట్లయితే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ చుక్కల కింద పడిపోయి మనకి పూజ చేసుకునే టైంకి మచ్చలు వచ్చేస్తాయండి. సామాన్ల మీద నీట్గా ఉండవు. అలాగే మొత్తం స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి నార్మల్ చాక్ పీస్తో కొంచెం ముగ్గు పెట్టేశాను. వరిపిండితో పెడదాం అనుకున్నాను, కానీ చాలా గాలి వేసేస్తుంది కదండి. ఆ గాలికి డోర్స్ తీసున్నప్పుడు ఇంకా వరిపిండి అంతా కూడా స్టవ్ మీద నుంచి గత్తరగా అయిపోతుంది. సో అందుకే నార్మల్గా నేను చాక్ పీస్తో అయితే పెట్టేశాను. అలాగే గిన్నెలన్నీ కూడా తోమేసి సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి. సో నేను ప్రతిరోజు కూడా వంటగది నైట్ టైం ఈ విధంగానే క్లీన్ చేసేస్తాను. ఎక్కడ ఒక గిన్నె కానీ ఆ సింక్లో తడి ఉండటం కానీ ఇలా అసలు చేయను. మొత్తం సింక్ అంతా కూడా సర్ఫ్ కానీ షాంపూ కానీ వేసేసి బ్రష్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసి పెట్టేస్తానండి. నెక్స్ట్ టైం మార్నింగ్ అసలు సింక్ వాడుతున్నామా లేదా అన్నట్టుగా మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. సో అలా చేయటం వల్ల బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు ఇలాంటివి రాకుండా కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. మిషన్లో బట్టలు ఆఫ్టర్నూన్ 4:30 ఆ టైంకి అయితే వేసానండి. అప్పుడే మొత్తం అంతా ఉతికేసింది. అప్పుడు ఉతికేసి 4-5 అవర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇంకా హౌస్ క్లీన్ చేసుకోవటం ఇదన్నీ సరిపోయాయి. బట్టలు అయితే ఆరేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరైతే మొత్తం నలిగిపోయినట్టుగా అయిపోతాయి కదా. ఇంక ఇప్పుడైతే ఆరేసేద్దామనేసి బట్టలు ఆరేసేసి పడుకున్నానండి. ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయ్యిందండి. ఈరోజు లక్షవారం కాబట్టి నేను 5కే లేచాను. బ్రష్ చేసేసి హౌస్ అంతా కూడా తుడిచేసి బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి వీడియో అయితే షూట్ చేశానండి. కరెక్ట్గా 5:30 అయ్యింది. ఇప్పుడే తెల్లవారుతూ ఉంది, చూస్తున్నారు కదా. తుఫాన్ కదండి, 4 డేస్ నుంచి చాలా గాలి అయితే వేసేస్తుంది. ఇప్పుడు అంత గాలి లేదులేండి. బయట క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశాను. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 6:30 అయ్యిందండి. నేను స్నానం చేసేసి రెడీ అవ్వచ్చి ముందుగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇలా బయటని గౌరీ అమ్మవారి దగ్గర తులసికోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుందాం కదనేసి
ముందుగా గౌరీ పూజ అయితే చేస్తున్నానండి. ముగ్గు చూసారు కదా! సింపుల్‌గా వేశాను. చాక్ పీస్ తోటే వేశాను. కానీ మధ్యలో లక్ష్మీ పాదాలు వరిపిండితో అయితే వేశానండి. అలాగే గుమ్మానికి ఇరువైపులా కూడా ఇలా కలశాలైతే వేశాను. ఇవి కూడా శుభలేఖల్లో కలశాలు డిజైన్స్ వస్తాయి కదా! వాటినైతే కట్ చేసి ఆ డిజైన్స్ పైన వరిపిండి వేసినట్లయితే చక్కగా సేమ్ కలశాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వచ్చాయి కదండీ! వాటిపైన ఇలా తమలపాకులు పెట్టి వాటిలో దీపాలైతే పెట్టాను. బాగున్నాయి కదా! ఇంకా కలశాలు మరి కొంచెం పెద్దగా ఉంటే బాగుండండి. తమలపాకులు పెట్టటం వల్ల ఆ కలశం అన్నది డిజైన్ తెలియటం లేదు. తమలపాకు వేయకుండా నార్మల్‌గా ప్రమిదలు పెట్టేయటం అయితే కలశాల మధ్యలో ప్రమిదలు పెట్టినట్టుగా తెలుసును కదా! అవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. మనకి శుభలేఖల్లో రకరకాల డిజైన్స్ అలాగే ఇలా బొమ్మలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా! నేను అలాంటివన్నీ కూడా కట్ చేసి ఉంచుతానండి. అవి ఎందుకైనా యూజ్ అవ్వచ్చు కదా అన్నట్టుగా. సో, ఆ విధంగా చేసినవే ఈ కలశాలైతే భలే యూజ్ అవుతున్నాయి. గౌరీ అమ్మవారిని చూసారు కదా! నైటే ఈ విధంగా అయితే అలంకరణ చేశాను. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకుని తులసి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. తులసి కోట చూసారా పైనంతా కూడా గుబురిగా భలే వస్తుంది. వెన్నెళ్ళు అయితే వేసేసాయి. అవన్నీ కట్ చేపించాలండి. మా అబ్బాయి కట్ చేయమంటుంటే రేపు ఎల్లుండు అంటూ వాయిదాలేస్తున్నాడు. ఇంక ఈలోగా శుక్రవారం, మంగళవారం, లక్షవారం ఇలాంటి రోజుల్లో అయితే కట్ చేపించాం కదా! అలా రోజు రోజుకి వెన్నెళ్ళు వేయటం వల్ల తులసి అమ్మవారు ఆకులన్నీ కూడా ఈ శీతగాలికే ఏంటోనండి రాలిపోయినట్టుగా అయిపోయి మొక్క అంత తాజాగా అనిపించటం లేదు. సో, అవన్నీ కట్ చేపించినట్లయితే కొంచెం బాగుంటుంది కదా! చూడడానికి అనిపిస్తుంది. ఇక్కడ కూడా లక్ష్మీ పాదాలు అయితే వేశానండి. చూసారు కదా! తులసి కోట ఇవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేశాను. అంటే ఈరోజు లక్షవారం అనే కాదులేండి. రొటీన్‌గా కూడా నేను ప్రతి బుధవారం కూడా తులసి అమ్మవారి అలంకరణ, గౌరీ అమ్మవారి అలంకరణ ఇవి చేస్తూ ఉంటాను కదా! అంటే కొంచెం ఈరోజు తులసి కోట దగ్గర బయటన లక్ష్మీ పాదాలు ఇవన్నీ వేశాను కదండీ! అలాగే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. నా దగ్గర కనక మహాలక్ష్మీదేవి అమ్మవారు డాలర్ అయితే ఉందండి. ఇక్కడ మీరు తమలపాకులో చూస్తున్నారు కదా! ఆ డాలరేనండి. ఈ డాలర్ నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది కూడా మాచవరం గ్రామంలో దేవీ నవరాత్రుల్లో మహిళలందరితోటి కూడా వీధి పూజ చేపిస్తారు కదండీ! ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేశాను కదా! ఈ సంవత్సరం కూడా నేను ఈది పూజ అయితే చేపించుకున్నాను. అదే డాలర్ పూజ అంటారండి. ఆ పూజకైతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారినైతే ప్రతిష్ఠించి ఆ అమ్మవారికి పూజ చేపిచ్చి ఏ అమ్మవారి పూజ జరుగుతుందో ఆ అమ్మవారి ఫొటోస్ కానీ ఇలా డాలర్లు కానీ పంచిపెడతారండి. అలా ఒక సంవత్సరం ఈ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారు వ్రతాన్నైతే చేపించారు మహిళలందరితోటి కూడాని. అప్పుడు ఈ డాలర్ అలాగే డాలర్ కిందన అమ్మవారి యంత్రం కింద ఉంటదండి. ఆ విధంగా ఉన్న అమ్మవారి ఫోటో డాలర్ అయితే ఇచ్చారు. సో, అప్పటి నుంచి కూడా పూజా మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ నేను మార్గశిర లక్షవారాల పూజలు అయితే చేసుకోలేదు. ఇంకా ఈ సంవత్సరం అయితే నాకు కుదిరింది కదా అన్నట్టుగా అమ్మవారి పూజ అంటే వ్రతం కింద కాకుండా నార్మల్ పూజ అండి. మనం శుక్రవారం, లక్షవారం పూజలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అమ్మవారి పాదాలు వేసుకుని నార్మల్ పూజలా చేసుకున్నానండి. వ్రతం అయితే ఆనవాయి ఉన్న వాళ్ళే చేసుకోవాలంట. ఈ మార్గశిర లక్షవారాల వ్రతం చాలామంది చెప్తున్నారండి. చాలా నియమ నిష్టలతో చేసుకోవలసిన పూజ అండి ఇది. అంటే తలకు నూనె పెట్టుకోవటం కానీ, నూనె వస్తువులు ముట్టుకోవటం కానీ, పూజ అయ్యేంత వరకు తలలో పాన్ పెట్టుకోవటం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదండి. సో, అందువలన చాలా వరకు ఈ పూజ చాలా నిష్టగా చెయ్యాలి. సో, అందుకే ఇది వ్రతం కింద కాకుండా నార్మల్ పూజలా అంటే మనం శుక్రవారం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని తమలపాకులో కొన్ని ధాన్యం వేసి అందులో అమ్మవారి ఈ డాలర్ పెట్టుకుని అమ్మవారి ఎదురుగుండా ఈ లక్ష్మీ పాదాలైతే వేసి అమ్మవారికి తాంబూలం సమర్పించుకుని అమ్మవారికి పరమాన్నం అయితే నైవేద్యం కింద పెట్టానండి. అలాగే ఒక పక్క చెంకు చక్కెర నామాల దీపము, ఒక పక్క లక్ష్మీ అమ్మవారి దీపం ఉంది కదా! వాటిల్లో అయితే దీపారాధన చేసుకుని అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. మనకి వరలక్ష్మి వ్రతం ఇలాంటివి ఆనవాయి ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చంట. కానీ ఈ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని అయితే ఆనవాయి ఉన్నవాళ్ళే చేసుకుంటారంటండి. 5 వారాలు కూడా అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు పెట్టి 5గురు ముత్తైదువులకి 5 వారాలు కూడా తాంబూలాలు ఇచ్చి కథ చెప్తారంటండి. సో, అంటే వ్రతం ఆనవాయి ఉన్నవాళ్ళు అది కూడా నాకు తెలీదండి. మా అపార్ట్మెంట్‌లో కింద ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి ఆనవాయి ఉందంట. పోయిన సంవత్సరం నన్ను పిలిచి తాంబూలం అయితే ఇచ్చారు. సో, అప్పుడైతే నేను చూసానండి. చాలా రకాల నైవేద్యాలు చేసి పెట్టారు. లాస్ట్ వారం అండి అని చెప్పేశారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం అమ్మవారికి హారతి కింద అయితే ఇచ్చా. అమ్మవారి అష్టోత్తరం ఉంటది కదా! అది చదువుకుని అమ్మవారికి కుంకుమతో కానీ లేకుంటే పూలతో కానీ మన ఇష్టమండి. అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో 108 పూజ చేసుకుని అమ్మవారికి
అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యం కింద అయితే పరవాన్నం సమర్పించానండి. సో చూసారు కదా, ఆ రోజు లక్షవారం కదా, ముందుగా బాబా గారికి పూజ అయితే చేసుకున్నాను. తరువాత లక్ష్మీ అమ్మవారిని పూజించే ముందు స్వామివారిని అయితే పూజించాలి కదండి. మహావిష్ణు అష్టోత్తరం పెట్టుకుని స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. తరువాత లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నాను. సో ఈ విధంగా నేను మార్గశిర లక్షవారాలు పూజ అయితే చేసుకున్నానండి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు మార్గశిర లక్షవారాలు పూజ అయితే చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. అది కూడా వ్రతం కింద కాకుండా చెప్పాను కదా, పూజ కింద అయితే చేసుకున్నాను. చాలామంది నువ్వు చేస్తున్నావని నేను చేస్తున్నాను నువ్వు ఈ మధ్య కాలంలో చాలా రకాల పూజలు అయితే చేస్తున్నారు. సో చేయటం తప్పు లేదులేండి. కొన్ని పూజలు చాలా నియమనిష్టలతో చెయ్యాలి. కొన్ని ఆనవాయి ఉన్నవాళ్లే చెయ్యాలండి. కొంతమంది పుట్టింటి వాళ్ళకి ఆనవాయి ఉందని కూడా చేస్తారు. కానీ మనం పెళ్ళి అయిన తర్వాత మనకి పుట్టింటితో ఎటువంటి సంబంధం ఉండదండి. ఆడపిల్లకి ప్రతి ఆనవాయి కూడా అత్తింటి వాళ్ళకు ఉన్నదే చేసుకోవాలి. అలా అని మధ్యలో మనం కొత్తగా ఏం మొదలెట్టాము అంటే కనుక మన తర్వాత తరం వాళ్ళు కూడా అది ఆనవాయి కింద చేసేలాగా అయితేనే మనం మొదలు పెట్టాలంటండి. ఇలాంటి పూజలు వ్రతాలు ఇలాంటివి ఏవైనా సరే చాలామంది చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్లో చూసి చాలా రకాల పూజలు చాలామంది చేస్తున్నారు. సో చేయటంలో తప్పు లేదండి, ఓపిక కొలది చేసుకోవచ్చు. కానీ వ్రతాలు నోములు ఇలాంటివి ఏంటంటే మన అత్తింటి ఆనవాయిని బట్టి మనం అయితే చేసుకోవాలంట. అత్తింటి వారికి ఆనవాయి ఉన్నవి అవి తప్పించకుండా కొత్తవేమీ మనం పెట్టుకోకుండా చేసుకుంటే సరిపోద్ది. నేను కూడా అందుకేనండి నార్మల్గా శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా కనక మహాలక్ష్మీదేవి వారి మార్గశిర లక్షవారం పూజ అయితే చేసుకున్నాను. అలా అని ఆయిల్ ఫుడ్ తినకపోవటం, నెక్స్ట్ తలలో పాని పెట్టకపోవటం అలాంటివి ఏం చేయలేదు. పూజ అయ్యేంత వరకు కూడా ఆయిల్ ముట్టుకోకుండా, అలాగే తలలో పాని పెట్టకుండా, ఒంటికి సోప్ పెట్టుకోకుండా నార్మల్గానే తలస్నానం చేసి నార్మల్గా పూజ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత యథావిధిగా తలదూకున్నాను. అలాగే మనకి నా వంటలో నూనె కూడా వాడానండి. కానీ ఈ వ్రతం చేసే వాళ్ళు అయితే అసలు ఆ రోజు నూనె ముట్టుకోరు. నూనె పెట్టుకున్న వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. చాలా నియమనిష్టలుగా చేస్తారంటండి. అలా చెయ్యాలంట. సో కథలో కూడా ఉంటుందండి. ఆ కథ కూడా చాలా బాగుంటుంది. మనం కూడా కథ విని అక్షింతలు వేసుకోవచ్చు, చదువుకొని కూడా అక్షింతలు వేసుకోవచ్చు. వ్రతం ఆనవాయి ఉన్న వాళ్ళైతే కథ వేరే వాళ్ళకి చెప్పి అక్షంతలు వేసుకోమనాలంటండి. ఆ విధంగా మార్గశిర లక్షవారాలు పూజ వచ్చేసి ఒక నోము కింద కాకుండా నార్మల్ పూజ కింద అయితే చేసుకోవచ్చండి. అది వ్రతం కింద కాకుండా నార్మల్ పూజ కింద కూడా చేసుకుని లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడంలో తప్పులేదు కదండి. సో ఇక్కడైతే టిఫిన్స్ వేస్తున్నాను. టైం వచ్చేసి 8:30 అయ్యిందండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు అయితే వేద్దాం అనుకున్నాను. నైటే పెసలు నానపోద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ మార్నింగ్ లేసి అది మిక్సీ పట్టి టిఫిన్స్ వేయాలంటే మార్నింగే వంట చేసి క్యారేజ్ పెట్టి నేను పూజ చేసుకోవటం ఇంకంతా కూడా కంగారు అయిపోద్దులే అన్నట్టుగా నెక్స్ట్ డే చూద్దాం అనేసి ఇంక ఈరోజు రవ్వ కొంచెం అలాగే మైదా పిండి కలిపేసి రవ్వ దోశ అయితే వేసేసానండి. ఇంకా రవ్వ దోశ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా అన్నట్టుగా. సో చూసారు కదా, రవ్వ దోశ ఆనియన్స్ తోటి ఎక్కువ బాగుంటుందండి. కానీ ఈరోజు పూజ చేసుకున్నాను కదా, ఆనియన్స్ ఎల్లుల్లిపాయ ఇంకా తినకూడదు అనుకున్నాను. అందుకే నార్మల్ రవ్వ దోశ అయితే వేసాను. చట్నీ వచ్చేసి దబ్బకాయ చట్నీ ఉందండి. సో అదైతే కొంచెం వాటర్లో కలిపేసి మా అబ్బాయికి పెట్టేశాను. నేను గుత్తి దోశ తినేసాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నానండి. రైస్ చేసేసి పెసరచారు చేద్దాం అనుకున్నానండి. కానీ వాతావరణం అంతా చల్లగా ఉంది కదా, ఇంకా చారులు, పప్పుచారులు ఇలాంటివి తినాలనిపించదు కదా. ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ లేకుంటే ఇలా పుల్లగా పులిహోరలు, బిర్యానీలు ఇలాగే బాగుంటుంది కదా. సర్లే పులిహోర గుజ్జు కూడా ఉందండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ రోజు పులిహోర చేస్తే గుజ్జు కొంచెంగా ఉంది, సరిపోదు, మళ్ళీ ఉడకేస్తున్నాను అనేసి. అదైతే గుర్తొచ్చిందండి. ఇంకా పులిహోర అయితే బాగుంటుంది కదా, ఇంకా చింతపండు గుజ్జు ఇదంతా ఉడికేన అవసరం లేదు కదా అనేసి పులిహోర అయితే చేసేస్తున్నానండి. ఇంకా సింపుల్గా రైస్లో ఈ చింతపండు గుజ్జు కలిపేసి తాలింపు వేసేస్తే త్వరగా అయిపోద్ది కదా. అప్పటికే టైం వచ్చేసి 9 అయిపోతుందండి. మా అబ్బాయి 9:05 అవుతుందో కల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి. ఇంకా పులిహోరే ఫాస్ట్గా అయిపోద్ది కదా అనేసి ఫాస్ట్గా కొంచెం రైస్ కుక్కర్లో పెట్టేశాను కదా. ఈ పులిహోర గుజ్జు కలిపేసి తాలింపు అయితే వేసేసాను. చాలా సింపుల్గా అయిపోయింది. ఈ చల్లదనానికి బాగుందండి. తినడానికి కూడా పుల్లగా కారంగా కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎక్కువే వేసి కొంచెం కారంగా చేశాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇప్పుడు కారం ఎక్కువగా ఉంటుంది అనుకుంటానండి. శీతాకాలం పచ్చిమిరపకాయలు ఎంత కారమో, చట్నీలు చేసినా లేక కర్రీస్లో ఒక పచ్చిమిర్చి ఎక్కువ వేసినా కూడా చాలా కారంగా అనిపిస్తుంది. ఆ రోజు పులిహోర కూడా కొంచెం కారంగానే అనిపించిందండి పచ్చిమిర్చి ఎక్కువ వేయటం వల్ల.
వీడియో కట్ చేస్తే టైం వచ్చేసి 6 అయ్యిందండి. ఈవినింగ్ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ పూజ టైంకి కిందకైతే వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న చామంతి పూలే అమ్మవారికి ఎంత ఇష్టమని చామంతి పూలు, ఈ రోజెస్ పెట్టి పూజ అయితే చేసుకున్నాను కదా. నా పూజ అయిన తరువాతన మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాక నేను కిందకి వెళ్ళి ఈ పారిజాత పూలన్నీ ఎరుకు తీసుకొచ్చానండి. మళ్ళీ ఇప్పుడు చెట్టు కొంచెం పోస్తుందండి. కొన్ని ఎక్కువే దొరికాయి. అమ్మవారి అష్టోత్తరం చదువుకుని 108 ఉన్నాయి. 108 పారిజాత పుష్పాలతో కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నైట్ అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం ముక్క, పాలు అయితే పెట్టి అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూసారు కదండి, మాఘశిర లక్షవారాలు కనక మహాలక్ష్మి అమ్మవారి పూజ అయితే ఈవినింగ్ ఈ విధంగా చేసుకున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.